ఈరోజు మా ఎమ్మెల్యే హిందూ బంధు దేశంలో హిందువుల గురించి నిరంతరము పోరాడుతున్నటువంటి రాజా సింగ్ గారి ఇంటి దగ్గర కొంతమంది దుండగులు టెర్రరిస్టు సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే రాజా సింగ్ కు ప్రాణహాని చేయాలనే ఉద్దేశంతో తన ఇంటి దగ్గర రెక్కి నిర్వహించడం జరిగింది. ఒక తీవ్రవాది హింసను సృష్టించడానికి, ఒక నాయకుడిని చంపడానికి, అతనిపై దాడి చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చి రెక్కి చేశాడంటే ఈ తెలంగాణ ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు బాధ్యుడు ఎవరు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏముంది? ప్రతిరోజు మహిళలపై దాడులు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో మత్తు పదార్థాల పంపిణీ విచ్చలవిడిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు తన ప్రాణాలకు ముప్పు ఉన్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ధూల్పేట అటువంటి ప్రాంతానికి ఒక తీవ్రవాది వచ్చి రెక్కి నిర్వహిస్తుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమైంది? ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కు దీన్ని నివారించడానికి చేత కాకపోతే హిందూ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము మా యొక్క నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. మా నాయకులపై ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ జరిగినా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థను హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క రాజా సింగ్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఎవరైతే రెక్కి నిర్వహించారో దాని వెనకాల ఎవరున్నారో, దాని వెంబడి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ మీరు బయట పెట్టాలి. వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారిని జైలుకు పంపాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యకర్తగా మా నాయకుడిని కాపాడుకునే శక్తి మా పైన ఉంది. రేపు జరగబోయేటటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వము, పోలీసులు అని చెప్పి హెచ్చరిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారికి భద్రత పెంచాలి. అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. లేని పక్షంలో మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నాం. ఈరోజు నిరసనగా మా కార్యక్రమం ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర నిర్వహిస్తున్నాము. పోలీసులు సహకరించాలి. పోలీసులు మార్గాన్ని అడ్డుగలిగినట్లయితే మరి మా యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్.